మా నాన్నగారు చేసిన పూజ నేను అనుభవిస్తున్నాను, నా పూజ నా పిల్లలు, వాడు చేసిన పూజలు తర్వాత వాళ్ళు కూడా అనుభవిస్తారమ్మా. ఇప్పుడు మీరు ఆస్తి సంపాదిస్తే మీరు ఒక్కరి కోసం కాదుగా, నెక్స్ట్ జనరేషన్కి మీ ఇల్లు మీ ఇంట్లో వాళ్ళకి ఇస్తారు. కానీ ఎంత అభిమానం ఉన్నా పద్మాగర్ గారికి ఎవరు, ఆయన ఎంతో పండితుడు, ఆయనకి ఇచ్చేద్దామని పొరపాటు అనుకోరు. అందువల్ల మీ ఆస్తి మీ పిల్లలకి వెళ్ళినట్టే మనం ఈ సంపాదించే పుణ్యం మన పిల్లలకు వస్తుందన్నమాట. ఎంత మంచి పాట అది అసలు. పుణ్యంతో పాటు మనం చేసిన పాపపు కర్మ కూడా వెళ్తుందా గురుగారు? గ్యారంటీగా. పుణ్యమైన పాపమైన ఏదైనా వారసులకు వెళ్ళవలసిందే. అది ఎక్కువైతే ఇక్కడ అనుభవిస్తాం. అచ్చొక్కటై పుణ్య పాపై ఇహైవ ఫలమొస్తునుతే. ఎక్కువగా చేసిన పుణ్యం పాపం ఇక్కడే ఇప్పుడు అనుభవిస్తాం, కొంచెం తక్కువ చేస్తే కొంచెం ఆలస్యంగా అనుభవిస్తాం. కాబట్టి పూజలు చేసేవాళ్ళు కొంచెం ఓపిక పట్టాలి. పాత పాపాలన్నీ తుడిచేదాకా చూసుకోవాల్సిందే. మనం ఆ పాటనే గుర్తుపెట్టుకోవాలి. నాటేది ఒక్క మొక్క వేసేది 100 కొమ్మ 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 విరగబూసి